హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చిపోయిన తర్వాత ఇప్పుడిప్పుడే థియేటర్లలో సినిమా సందడి స్టార్ట్ అయ్యింది. మరి ఈ సందడిని రెట్టింపు చేయడానికి పెళ్లి సందడి అతి త్వరలో మనందరికీ కనువిందు చేయడానికి థియేటర్స్లో రిలీజ్కి రెడీగా ఉంది. ది లెజెండ్స్ ఆఫ్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వ పర్యవేక్షణలో, ఎంఎం కీరవాణి గారి సంగీత సారథ్యంలో, ఆర్కా మీడియా వర్క్స్ అండ్ ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ లాంటి టాప్ ప్రొడక్షన్ హౌసెస్ ఈ సినిమాని మన ముందు ప్రజెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ సందర్భంగా వీ హ్యావ్ చక్కనైన అబ్బాయి రోషన్ అండ్ చుక్కలాంటి అమ్మాయి లీలా. వెల్కమ్ బోత్ ఆఫ్ యూ. హౌ ఆర్ యు? సూపర్ ఫెంటాస్టిక్. మీరిద్దరు ఎలా ఉన్నారు? గ్రేట్. సో పెళ్లి సందడి అతి త్వరలో సందడి చేయడానికి రెడీగా ఉంది రోషన్. హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. యాజ్ యూ నో, ఫస్ట్ ఫిల్మ్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ బేసిక్గా. కానీ లీలా మాత్రం ఎందుకో కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది, అవునా? యా, తెలుగులో మొట్టమొదటి సినిమా కాబట్టి కొంచెం ఫీల్ అయితే ఉంటుంది. బట్ నథింగ్ టు వరీ, ఎందుకంటే లెజెండ్స్ ఆఫ్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అందరూ కూడా ఈ సినిమాలో భాగంగా ఉన్నారు కాబట్టి సో చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. అండ్ మోర్ ఓవర్ ఆడియో ఏదైతే సినిమాకి సక్సెస్ఫుల్ అవుతుందో అలాంటి సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టడం మనకి తెలిసిందే. అండ్ ప్రేమంటే ఏంటి సాంగ్తో స్టార్ట్ చేయాలేమో రోషన్ ఇవాళ. యా డెఫినెట్గా ప్రేమంటే ఏంటి అది మా సినిమాలో ఒక స్పెషల్ నంబర్ అండ్ మెలోడీ కాశ్మీర్లో షూట్ చేసాం. అది ఇంకా అందరికీ ఎక్కడ చూసినా అదే. సో రింగ్ టోన్స్ ఆర్ వాట్ ఎవర్, ఆ ట్యూన్, ఆ ఫ్లూట్ ట్యూన్ ఒకటి. ఇప్పుడు ఇన్స్టాలో రీల్స్ ఎక్కడ చూసినా అందరు దాని మీదే ఉన్నారు. యా, సో అది ఇట్స్ మై ఫేవరెట్ సాంగ్ ఇన్ దిస్ ఆల్బమ్. ఓకే, సో ఆ సాంగ్ అంత రీచ్ అవుతుందని మీకు అనిపించిందా లీలా? ఎందుకంటే ఫస్ట్ ఆ సాంగే అంత రీచ్ అవ్వడం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆ పిక్చరైజేషన్ చిన్న చిన్న స్నిప్పెట్స్ కనిపించాయి, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉండింది. యూ లుక్ వెరీ గుడ్, వెరీ వెరీ బ్యూటిఫుల్ ఇన్ఫ్యాక్ట్. రోషన్, ఈ సినిమా స్టార్ట్ అయ్యే ముందు నీకు ఏమైనా వార్నింగ్ వచ్చిందా? టైటిల్ పెళ్లి సందడి, రే జాగ్రత్తగా ఉండు, మా టైటిల్ మీద మళ్ళీ చేస్తున్నావు, వాళ్ళు దగ్గర పెట్టుకుని వర్క్ చేయి, ఇలాంటి వార్నింగ్స్ ఏమైనా వచ్చాయా? యా డెఫినెట్గా పెళ్లి సందడి, ఆ పెళ్లి సందడి ఇండస్ట్రీ హిట్. అండ్ అది కూడా మీరు పుట్టక ముందు? అది కూడా నేను పుట్టక ముందు. సో అదే పేరు వాడుతున్నామంటే డెఫినెట్గా ఏదో ఒక స్పెషల్ ఎలిమెంట్స్ ఉండాలి కదా సినిమాలో. అండ్ అవి డెఫినెట్గా ఉన్నాయి ఈ సినిమాలో. సో అందుకనే అసలు ఎక్కడ టెన్షన్ లేదు, వెరీ కాన్ఫిడెంట్. సో పెళ్లి సందడి ఆ టైటిల్ చూస్తుంటే నాకు బాగా క్యాచీగా అనిపించేది ఏంటంటే న్యూ జనరేషన్ తగ్గట్టుగా తీసావు అనేది అర్థమైపోతుంది. సో అక్కడ లాస్ట్లో ఈ డి ఏంటి? పెళ్లి సందడి, దర్ సంథింగ్ అబౌట్ దట్. యా ఉంటుంది సినిమాలో, బట్ సినిమా చూసి తెలుసుకోవాలి బేసిక్గా ఆ డి అంటే ఏంటి, ఆ డి ఎందుకు పెట్టారు సినిమా చూస్తే తెలుస్తుంది. ఓకే, సో హింట్స్ ఎక్కడ ఇవ్వట్లేదు, చాలా తెలివిగా దాటేస్తూ వస్తున్నాడు. కొత్తగా కూడా ఉంది చూడడానికి. యా, చాలా కొత్తగా ఉంది. అండ్ దర్స్ అ డిఫరెన్స్ డెఫినెట్లీ. న్యూ జనరేషన్ అన్నారు కాబట్టి ఆ టైటిల్ కూడా చాలా డిఫరెంట్గా ఈ జనరేషన్కి క్యాచీగా అనిపిస్తూ ఉంది. సో రాఘవేంద్రరావు గారు లాంటి టాప్ మోస్ట్ ఫిల్మ్ పర్సనాలిటీస్ ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో జరుగుతుంది అన్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ లీలా? ఆ స్టార్స్ అందరూ ఇప్పుడు సూపర్ స్టార్స్. తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, చూడ్డానికి అచ్చ తెలుగు అమ్మాయిలాగా ఉన్నారు. సో తెలుగు అమ్మాయినా మీరు? ఓకే ఓకే, అందుకని ఇంత ముద్దుగా చూడ్డానికి లుక్స్, డ్రెస్లో ఇదంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో. సో పేరిస్ పిక్చర్ పర్ఫెక్ట్ అనిపిస్తుంది. అండ్ ఈ పోస్టర్ చూస్తుంటే రోషన్, వన్ వర్డ్లో చెప్పాలంటే ఏమనిపిస్తుంది? మాకైతే పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సిద్ధంగా ఉంది మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అనిపిస్తుంది. యా డెఫినెట్గా ఈ స్ట్రెస్, పాండమిక్ స్ట్రెస్లో ఈ సినిమా డెఫినెట్గా ఒక స్ట్రెస్ బస్టర్ అవుతుందని ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. హడావిడిలో సందడి. ఎస్,
మరి రాఘవేంద్రరావు గారి నుంచి ఫస్ట్ మీకు కాల్ వచ్చిందా, లేదంటే ఎలా జరిగింది ఈ ప్రాసెస్ అంతా? పెళ్లి సందడి గురించి చెప్పండి, ఎక్కడ స్టార్ట్ అయింది జర్నీ రోషన్? ఫస్ట్ టైటిల్ అనుకున్నారంట, దాని తర్వాత రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది నాన్నకి. అవును మీ అబ్బాయి ఎలా ఉన్నాడు, అప్పుడు ఇంకా చిన్నాడు కదా అంటే, తర్వాత ఏదో ఫోటోలు చూసారు 1 year బ్యాక్, అప్పటికి ఏదో ఫోటోలు చూసారు, ఓ కొంచెం పెద్ద అయిపోయాడు కదా అని చెప్పి పిలిపించారు ఇంటికి పిలిపించినాక ఇలా ఒక స్టోరీ ఉంది, టైటిల్ పెళ్లి సందడి అనుకుంటున్నాం అని ఒక లైన్ అలా నాన్నగారు చెప్పారు. ఫస్ట్ ఎవరు లేదు, మేమిద్దరం వెళ్ళాం, నన్ను తీసుకుని వెళ్ళారు రాఘవేంద్రరావు గారి దగ్గరికి, నన్ను తీసుకుని నాన్న వెళ్ళారు. వెళ్తే ఇలా అనుకుంటున్నాం ఒక స్టోరీ లైన్ ఉంది, దాని టైటిల్ పెళ్లి సందడి అనుకుంటున్నాము అంటే డెఫినెట్గా పెళ్లి సందడి అంటే ఇంట్రెస్ట్ ఇంకా వచ్చింది, ప్లస్ స్టోరీ విన్న తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ దాంట్లో స్క్రీన్ ప్లే కానీ ఎంటర్టైన్మెంట్ బిట్స్ కానీ లైక్ నిజంగా వెరీ గుడ్ ఆపర్చునిటీ అనిపించింది. సో దాట్స్ వై యునో. వాట్ వాస్ యువర్ ఫస్ట్ రియాక్షన్ రోషన్ పిలిచి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు? అంటే నాన్న సినిమా మళ్ళీ ఆ టైటిల్తోనే మళ్ళీ చేస్తున్నాం అంటే కొంచెం ఉంటుంది టెన్షన్ ఇది అంతా. బట్ రాఘవేంద్రరావు గారు ఉన్నారు అంటే ఇంకా బ్లైండ్గా వెళ్ళిపోవాల్సిందే, ఎందుకంటే ఒక సెంటిమెంట్. రాఘవేంద్రరావు గారు అంటే అందరికీ ఆయన చేతులారా లాంచ్ అయితే ఒక సెంటిమెంట్, అండ్ మనందరికి తెలిసిందే. సో కళ్ళు మూసుకుని వెళ్ళిపోయాం. అన్డౌటెడ్లీ, అసలు అందులో ఎలాంటి సందేహం లేదు. మరి రాఘవేంద్రరావు గారి మార్క్ అయితే మాకు సాంగ్స్ చూస్తుంటే కనిపిస్తూ ఉంది. సో వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్, ఆయన నుంచి మీరు నేర్చుకుంది ఏంటి? చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత పెద్ద స్థాయిలో ఉన్న మనిషి, అంత హంబుల్గా మాతో ఆడుతూ పాడుతూ చాలా వెరీ ఫ్రీ. అంటే నాకు ఆబ్వియస్లీ కొంచెం నర్వస్నెస్ ఉండింది ఫస్ట్ మీట్ అయినప్పుడు, బట్ ఈజ్ ఇట్ ఆల్ అప్. ఆయన చెప్పే ఎక్స్ప్రెషన్స్, ఆయన వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ ఇట్, ఇంకా ఎలా కావాలి, లేకపోతే ఏదో ఎప్పుడో చేసినప్పుడు రియాక్షన్ మైండ్లో పెట్టుకుంటారు, మళ్ళీ ఆఫ్టర్ 10 days కూడా అడుగుతారు, ఆ రోజు చేసావు కదా మాది అది కావాలి అని. సో ఇట్స్ వెరీ నైస్. ఆయన యూనో చెప్పాలనే కాదు, బట్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ చూపిస్తారు. అండ్ ఆయన ఎనర్జీ అసలు నాకు ఇప్పటికీ ఈ క్వశ్చన్ హీరోలను అడుగుతా ఉంటాం, ఏంటండి ఇన్ని సంవత్సరాలు అయ్యాక కూడా మీరు ఇలా ఎలా ఉన్నారు, వాట్స్ యువర్ సీక్రెట్ అని రాఘవేంద్రరావు గారిని అడగాలి. ఆయన ఎనర్జీ సీక్రెట్ అడగాలి, ఆయన సీక్రెట్, ఆయన డిసిప్లిన్ కానీ ఆయన లైఫ్ స్టైల్ కానీ అసలు మేబీ దానివల్లనే అంత ఎనర్జెటిక్గా ఆయన అందరితో సరదాగా ఉంటూ సెట్లోకి రాగానే బేసిక్గా లైటన్ అప్ అవుద్ది మొత్తం సెట్. సో రోషన్, మీరు పుట్టక ముందు వచ్చింది పెళ్లి సందడి సినిమా, అండ్ ఇప్పుడు 25 years సెలబ్రేట్ చేసుకుంటుంది. సక్సెస్ జర్నీ అని చెప్పాలి 25 years. ఇప్పటికీ ఆ సినిమాలో పాటలు అందరికీ ఇష్టం, ఆ పాటలు వచ్చినప్పుడల్లా డాన్స్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు, అలా ఈజీగా హమ్ చేస్తూ పాడుతూ ఉంటారు. అండ్ ద జర్నీ స్టిల్ కంటిన్యూయింగ్. మరి మీరు పుట్టిన తర్వాత ఎప్పుడు చూసారు పెళ్లి సందడి అసలు మీరు? అంటే నాకు బేసిక్గా ఒక 7-8 years బ్యాక్ అనుకుంటా, గుర్తులేదు ఎగ్జాక్ట్లీ చూసాను. బట్ చూసినప్పుడు అయితే డెఫినెట్గా రాఘవేంద్రరావు గారితో నేను చేస్తే దెన్ ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ యూ. అండ్ పాటల విషయానికి వచ్చేద్దాం. అప్పుడు ఆ సినిమాలో పాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో, ఈ సినిమాలో పాటలు కూడా ఏ మాత్రం తీసిపోకుండా అద్భుతంగా మ్యూజిక్ కంపోజ్ చేశారు కీరవాణి గారు. మరి కీరవాణి గారి గురించి అండ్ ఎప్పుడైనా కలవడం జరిగిందా లీలా మీరు? ఓకే, సో 2 more సాంగ్స్ ఇంకా రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి కాబట్టి వీఆర్ సూపర్ ఎక్సైటెడ్. ఇంకా ఆ సాంగ్స్ కూడా ఎప్పుడు రిలీజ్ అవుతాయి అండ్ ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అని చెప్పేసి. సో నవ్ లెట్స్ టాక్ అబౌట్ గౌరీ గారు. ఆవిడకి ఫస్ట్ ఫిల్మ్ ఇది, అండ్ యూఆర్ ఆల్రెడీ 1 year అంటే 1 film old. ఇక్కడ కొంచెం ఎక్స్పీరియన్స్ నీకే ఉందనుకోవచ్చా రోషన్? అంటే అది ఎప్పుడో చేసాం కదండి మరీ అంత. గౌరీ గారు రాఘవేంద్రరావు గారితో ఒక 10 years ట్రావెల్ అయ్యారు.
సో బేసిక్గా అక్కడ ఆయనతో పాటు ఉండి ఆవిడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రైన్ అయ్యి ఈ సినిమా చేయడం జరిగింది. అండ్ ఆవిడ డైరెక్షన్ ఒక్కటే కాదు, ఆవిడకి కొంచెం యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. ఈ సినిమాలో ఏమైనా వాడడం జరిగిందా? లేదండి, అంటే మొత్తం ఇండైరెక్ట్గా వాడడం జరిగింది. సో ఆవిడకి యాక్టర్స్ నుంచి ఏం కావాలో షీ నోస్ ఇట్. సో రాఘవేందర్ రావు గారి స్కూల్ నుంచి వచ్చిన దర్శకులందరూ ఏ స్థాయికి వెళ్ళిపోయారో మన అందరికీ తెలిసిందే. సో గ్రేట్ డైరెక్టర్స్ అందరూ కూడా ఆయన స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే. సో ఆయనతో పాటు 10 years జర్నీ చేసి ఈ సినిమాని డైరెక్ట్ చేశారంటే మామూలు విషయం కాదు. డెఫినెట్లీ యూ మస్ట్ హ్యావ్ లెర్న్ అ లాట్ కదా లీలా? సో మీరు ఆవిడ దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలు ఏవైనా ఉన్నాయా రోషన్? బికాజ్ మన లైఫ్లో ప్రతి మనిషి నుంచి మనం ఏదైనా ఒకటి నేర్చుకుంటాం. సో ఇఫ్ యూ హ్యావ్ టు సే సంథింగ్ అబౌట్ హర్, ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఆవిడ లైక్ యాక్టింగ్ అండి, ఎస్పెషలీ హర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ లైక్ రియలీ బ్రైట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ అవి నేర్చుకున్నాను. సో దట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ, మీకు తర్వాత చేసి చూపించడానికి, తర్వాత మీరు ఆ రోల్లోకి వెళ్ళి చేయడానికి ఈజీ అయిపోతుంది. మొత్తం ఆవిడ 24 hours టైం ఈ సినిమా మీద పెట్టారు బేసిక్గా. యా. అండ్ రోషన్, మీరు ఈ లుక్ ఏదైతే ఉందో చాలా డిఫరెంట్గా మెచ్యూర్డ్గా కనిపిస్తున్నారు. అంటే ఇప్పుడు డైరెక్ట్గా చూసిన దానికి సినిమా కోసం మీరు సెపరేట్గా ఈ లుక్ కోసం ఏం హోంవర్క్ చేశారు? బికాస్ యూ లుక్ వెరీ డిఫరెంట్. ఏముందండి, కొంచెం గడ్డ ఉంది అంతే, పెద్ద ఏముంది. ఇంకా మెచ్యూర్డ్గా కూడా ఉంది రోషన్. అంటే చూడ్డా యాక్టింగే కాదు, ఈవెన్ డాన్సెస్ అవన్నీ చూస్తుంటే కూడా చాలా లీనం అయిపోయి చాలా మెచ్యూర్డ్గా కనిపిస్తుంది. యా ఆబ్వియస్లీ యాక్టింగ్ అంటే నాట్ ఎ జోక్. 1,00,000 మంది, కోట్ల మంది చూస్తారు. సో మనం ప్రిపేర్ అయ్యి వస్తే బెటర్ అనే దాంతో ఈ 4 years ట్రైన్ అయ్యా. ఏమేమి ట్రైనింగ్ తీసుకున్నారు మీరు? సో నేను యుఎస్ వెళ్ళి యాక్టింగ్ కోర్స్ చేశాను. యా 1 year. అండ్ దెన్ ముంబై వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్ కోర్స్ చేశాను. అలాగే ప్యారలల్గా డాన్స్ ఇవన్నీ నేర్చుకున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఏంటి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో? అంటే బేసిక్గా నాకు గ్రౌండ్ వర్క్ చేసుకుని అక్కడ కింద నుంచి అన్నీ తెలుసుకుంటూ వస్తే బెటర్ అనేది నా ఫీలింగ్. సో అది 1 year బాంబేలో చేసి వచ్చా. రోషన్, 100% ఇంప్రెస్డ్ అండ్ 100కి 100 మార్కులు వేసేస్తున్నాం. బేసిక్గా తెరకి అవతల వైపు కూర్చుని అంటే థియేటర్లో చూసే వాళ్ళకి లేదంటే క్రిటిక్స్కి నార్మల్గా అనిపిస్తుంది వాళ్ళవే చాలా ఈజీ, ఏం కాదు, వాళ్ళ నాన్నగారు శ్రీకాంత్ గారు వచ్చేసాడులే అలా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఇంత హోంవర్క్ చేసి మళ్ళీ వెళ్ళి యాక్టింగ్ నేర్చుకొని, డాన్స్ నేర్చుకొని, సినిమా అంటే మీ ప్యాషన్ ఎలా ఉంది అనేది ఇవన్నీ వింటుంటే అర్థమవుతుంది. సో ఇంప్రెస్డ్, 100 out of 100. సో అది ఏది కూడా వృధా అవ్వకుండా ఇంకా చాలా లాంగ్ జర్నీ వెళ్ళాలని కూడా మేము కోరుకుంటున్నాం. సో సూపర్ ఇంప్రెస్డ్ విత్ దాట్. అండ్ లీలా, మీరు ఈ రోల్ కోసం చేసిన హోంవర్క్ ఏంటి? టెల్ us about your role. ఓకే. సో మాకు రోషన్ ఇలా తెలుసు, కానీ సెట్స్లో ఎలా ఉంటాడు? అల్లరి చేస్తాడా లేదంటే చాలా కామ్ వర్క్ చేసుకొని? మోస్ట్ ఆఫ్ ది టైమ్ కామ్ అండి, అంటే సైలెంట్ కిల్లర్ టైప్. ఓకే, అవసరం చాలా ఎక్కువ మాట్లాడుతుంది. అవునా? 100 మాటలకి ఒకే ఒక డైలాగ్ ఫసాక్. చాలా ఎక్కువ మాట్లాడుతుంది. అవునా?
డూ యూ ఫీల్ లైక్ చాలా నాయిజీ అనిపిస్తుందా సెట్స్లో, లేకపోతే యూ లైక్ దాట్? ఇప్పుడు నిజం చెప్తే హర్ట్ అవుతారు, ఎందుకండి? పర్లేదండి చెప్పండి, హర్ట్ అయినా పర్లేదు. లేదులేండి, కొంచెం మంచమ్మాయి. మంచి అమ్మాయి. లేదేమో, కాకపోతే ఏదో సరే చెప్దామని చెప్పి అలా ఏదో చెప్పారో, లేకపోతే ఏంటో బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ మొత్తం మాట్లాడదాం దాని గురించి. లీలా, మనం కూడా మార్క్స్ తీసుకుందాం. సో రోహన్, మీ ఈ రోల్ ఎలా ఉంటుంది? సో తనైతే అల్లరి పిల్ల ఇలా ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. మరి మీరు? నాది కూడా ఆబ్వియస్లీ కలర్ఫుల్ అండ్ వైబ్రెంట్ క్యారెక్టర్ అండ్ మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. సో అటు మిక్స్డ్ ఎమోషన్స్, బేసిక్గా అన్ని రకాల ఎమోషన్స్ ఉండే క్యారెక్టర్ అండ్ మోస్ట్లీ వైబ్రెంట్. మరి ఆడియన్స్ థియేటర్స్కి రావాలంటే వాళ్ళు ఏమేమి ఎక్స్పెక్ట్ చేసి రావాలంటారు? వాట్ ఈస్ దట్? వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళడానికి మీరు ఏమేమి? ఈ పోస్టర్ చూస్తే మీకు మొత్తం అంతా తెలిసిపోతుంది, అర్థం అవుతుంది కదా ఎంత కలర్ఫుల్గా ఉంటుంది. ఎస్పెషలీ పెళ్లి సందడి సాంగ్ మీరు మేకింగ్లో కూడా చూస్తే వెరీ కలర్ఫుల్, ఎక్కడ చూసినా మనకు తెలిసిన వ్యక్తులు, అసలు మన ఇంట్లో మనుషుల్లా అనిపిస్తుంటారు. మన ఇంట్లో మనుషుల్లాగా అనిపిస్తారు. ఒక పెళ్ళికి వెళ్తే ఒక ఆవిడ సంబంధాలు సెట్ చేస్తారు, అలాంటి రియల్ క్యారెక్టర్స్. మనం ఇప్పుడు పెళ్ళిలోకి వెళ్తే కొంతమంది ఆంటీస్ నీళ్ళని చూస్తాం, అలాంటి క్యారెక్టర్స్, కలర్ఫుల్ క్యారెక్టర్స్ అండ్ వెరీ వైబ్రెంట్. ఓకే, సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఆడియన్స్ థియేటర్స్కి రావాలి అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు? యూ ఆల్రెడీ సెట్ ఫుల్ మీల్స్ అని చెప్పి. రైట్. సపోజ్ మాస్ వాట్ దే ఎక్స్పెక్ట్ ఇప్పుడు వెరీ బి ఫైట్స్ అది ఉంటుంది. ఒక ఫ్యామిలీకి మనకి ఏమి ఇష్టం, ఇండియన్ ఎంటర్టైన్మెంట్ వాటెవర్ అది ఉంటుంది. whoever expects whatever, ఒక్కొక్కరికి అందరికి ఏదో వన్ ఫేవరెట్ సీన్ విల్ బి దేర్, వన్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ విల్ బి దేర్. సో అందరూ ఎంజాయ్ చేసే సినిమా. ఇంకా ఫుల్ ఫ్యామిలీ, చిన్న పిల్లల నుంచి ఇంకా పెద్ద వరకు దే కనెక్ట్ సమ్వేర్ విత్. ఓకే, అలాంటి సీన్స్ అన్ని ఏజ్ గ్రూప్ కనెక్ట్ అయ్యేటట్టుగా. ప్రతి ఇంట్లో ఉండే ఒక క్యారెక్టర్తోని రిలేట్ చేసుకుంటారు అన్నమాట. ఓకే, సో ఇంకొక విషయం నన్ను సర్ప్రైజ్ చేసింది ఏంటంటే, బేసిక్గా మనం ఆన్ స్క్రీన్ ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం సినిమా పోస్టర్లో, అక్కడ శేఖర్ మాస్టర్ కూడా కనిపిస్తున్నారు. అండ్ చాలా మొత్తం ఎంటైర్ టీమ్ అందరూ కూడా ఉన్నారు వెనకాల పెళ్లి సందడి పట్టుకొని. సో డాన్స్లో కూడా ఇరగదీశారు కాబట్టి హౌ వాజ్ హిస్ కొరియోగ్రఫీ? ఇంకా శేఖర్ మాస్టర్ గురించి ఆయన కొన్ని థౌజండ్స్ ఆఫ్ సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేశారు. ఆయన గురించి మనం పర్టికులర్గా చెప్పక్కర్లా. ప్లస్ ఆయన నా పర్సనల్ డాన్స్ ఆర్ వాట్ ఎవర్ స్టైల్ ఆయన నిజంగా చాలా హెల్ప్ చేశారు అది డెవలప్ చేసుకోవడానికి. ఓకే, ఓకే. అండ్ స్టంట్స్ కూడా చేశారని చెప్పి విన్నాము. వెంకట్ గారు స్టంట్స్ మాస్టర్ ఇక్కడ. సో వెంకట్ మాస్టర్ గారు, ఆయన ఎలాంటి స్టంట్స్ కొరియోగ్రాఫ్ చేశారు అండ్ ఎలా అనిపించింది స్టంట్స్ చేసినప్పుడు? లైఫ్ చాలా రిస్కీగా అనిపించిందా? రిస్కీ ఏం లేదండి, ట్రైన్ అయ్యి వచ్చాం కాబట్టి పెద్ద అనిపిలా. ప్లస్ ఆయన ఎక్స్ట్రీమ్ లైక్ వెరీ గుడ్ ఫైట్ కొరియోగ్రఫర్. స్టైల్స్ కానీ ఫినిషింగ్ కానీ ఆ ఫైట్లలో, ప్లస్ ఫైట్స్ ఒక్కటే కాదు, బాస్కెట్బాల్ సీన్స్ ఏదైతే సినిమాలో ఉందో ఓకే అది కూడా ఆయనే చూసుకుని చేశారనమాట. ఓకే, సో వాట్ ఈస్ దట్ బాస్కెట్బాల్ సీన్ రోషన్? అప్పటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే అది ఒక ఫైట్ సీక్వెన్సా? ఫైట్ కాదండి, బేసిక్గా బాస్కెట్బాల్ అనేది ఒక పాయింట్, ఇంకా స్టోరీ వేరేది. ఓకే, బాస్కెట్బాల్ అనేది డెఫినెట్గా ఉంటుంది సినిమాలో, బట్ ఒక స్పోర్ట్ లాగా. బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ కంటిన్యూస్ విత్ ద ఫిల్మ్. హీ మేడ్ ఇట్ ఈజీ ఫర్ యూ, లేదంటే ఎక్కడైనా ఏదైనా హార్డ్ అనిపించినవి ఏదైనా? చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. అప్పుడప్పుడు అసలు ఆయనే రోప్స్ కట్టుకుని ఏంటి స్ట్రాంగ్ ఉందా, ఇది ఉందా, అది ఉందా అని ఫస్ట్ ఆయనే చూసుకున్నారు. ఫస్ట్ టెస్ట్ ఆయనే చూసుకున్నారు అంతా. సో సేఫ్టీ అండ్ ఆల్ వెంకట్ మాస్టర్ సూపర్. మరి రాఘవేందర్ రావు గారు లాంటి దిగ్గజాలు సినిమాలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని అంటే పిక్చరైజేషన్ ఈజ్ ద కీ అని అంటాము. మరి సునీల్ కుమార్ గారి గురించి మీరు ఏమంటారు? ఆయన పిక్చరైజేషన్, ఆయన ఫోటోగ్రఫీ?
సో ఇంత కష్టపడిన ఈ సినిమా అతి త్వరలో రిలీజ్కి రెడీగా ఉంది కాబట్టి వాట్ ఆర్ ద మెమరీస్ దట్ యూ టేకింగ్ బ్యాక్ హోమ్? అంటే ప్రతి సినిమాలో చాలా మెమరీస్ ఉంటాయి, అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. యాజ్ అన్ యాక్టర్ మీరు ప్రోగ్రెస్ అవుతూ వెళ్ళే కొద్దీ. సో వాట్ ఆర్ దోస్ మెమరీస్ రోషన్ మీరు ఈ సినిమా నుంచి తీసుకునే? డెఫినెట్గా ద ఫస్ట్ అండ్ ద మోస్ట్ మెమరబుల్ ఇది వచ్చి రాఘవేంద్రరావు గారితో నేను ఆయన దీంట్లో డైరెక్షన్ దీంట్లో పనిచేయడం అనేది నాన్న పెళ్లి సందర్భం చూసేటప్పుడు చెప్పాను, ఇలా ఇంత ఎప్పుడు చేస్తే రాఘవేంద్రరావు గారితో నేను ఎప్పుడు చేస్తాను, అసలు చేస్తానా లేదా అనిపించే. బట్ ఇప్పుడు అది జరిగింది కదా, బట్ దాట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెమరీ ఐ టేక్ బ్యాక్ ఫార్ షూర్. అండ్ కీరవాణి గారు మ్యూజిక్కి డాన్స్ చేయడం, లవ్డ్ ఇట్. ఓకే, మీరు ఏం మెమరీస్ తీసుకెళ్తారు ఇంటికి లీలా? రైట్, సో లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఇక్కడ మన ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇంత అద్భుతమైన సినిమా థియేటర్స్లోకి వస్తుంది అంటే క్రెడిట్ అంతా మనం ఇక్కడ ప్రొడ్యూసర్స్కి ఇవ్వాలి. సో వాళ్ళ గురించి రోషన్ మీ మాటల్లో. సో శోభు గారు, ప్రసాద్ గారు అండ్ మాధవి గారు, అసలు ఆర్కా ఫిల్మ్ వి ఆల్ నో బాహుబలి తీసిన ప్రొడ్యూసర్స్. వాళ్ళ నెక్స్ట్ సినిమా ఇదే విచ్ ఈస్ గోన్ రిలీజ్ ఇన్ థియేటర్స్. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. చెప్పాను కదండి, ఒక ప్రాజెక్ట్కి పాజిటివ్ వైబ్రేషన్స్ ఒక వైపు నుంచి కాదు అన్ని వైపు నుంచి కాదు అన్ని వైపుల నుంచి వచ్చేసరికి వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్. యాక్టింగ్ వరకు చేసేసి మిగతాది చాలా రిలాక్స్డ్గా మీరు కూర్చోవచ్చు, నథింగ్ టు వరీ అబౌట్. అండ్ ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ రాఘవేంద్రరావు గారి బ్యానర్ అది. అప్పట్లో పెద్ద పెద్ద సినిమాలు అందరూ యాక్టర్స్తో, మోహన్ బాబు గారితో, అందరితో, చిరంజీవి గారితో అందరితో చేసిన బ్యానర్ అది. సో అది కూడా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో మీ మాటల్లో లీలా అబౌట్ ద ప్రొడ్యూసర్స్. నాకు ఒక పెద్ద మనిషి దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగమని చెప్పి. మరి రియల్ లైఫ్లో ఏమైనా లవ్ స్టోరీస్ లాంటివి ఏమైనా ఉన్నాయి? ఇది ఎడిటింగ్లో ఎత్తిద్దాం రోషన్, షేర్ చేసుకోవచ్చు పర్సనలీ. ఏదో లవ్ స్టోరీ ఉందని విన్నాం, నిజమేనా? నాకా? అది ఎడిటింగ్లో తీసేద్దాం, అయినా ఏం లేదండి. లేదా? డెఫినెట్లీ నమ్మొచ్చు. అండ్ లీలా మీ విషయంలో? అది అలా అలా కార్స్ మీద ప్రేమ ఉన్నట్ట ఇప్పుడు. సో లేదని చెప్తారు. మరి పెళ్ళి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు రోషన్? పెళ్ళి సందడి కాబట్టి. నేను మళ్ళీ చెప్తున్నా, అక్కడి నుంచి వచ్చిన ఇది నా క్వశ్చన్ కాదు. 40యా? ఓకే సరే, ఆ మాట మీదే. ఇది మాత్రం కట్ చేసి పెట్టుకుంటాం మళ్ళీ. 40 years పెళ్లి చేసుకుంటాను నేను. ఓకే, ఇవి ఈ పాయింట్స్ నోట్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, సో రోషన్, ప్రేమంటే ఏంటి సాంగ్ ఏ రేంజ్లో హిట్ అయిందంటే, సో అక్కడున్న లోకలైట్స్, మీరు ఇది పిక్చరైజ్ చేసింది కాశ్మీర్లో కదా, సో కాశ్మీరీస్ కూడా ఈ పాట పాడారని విన్నాం, నిజమేనా? యా వాళ్ళకి ఒక 2-3 days అయిన తర్వాత వాళ్ళకి విని 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 పాట నచ్చేసింది. ఆ లోకల్ ప్రొడక్షన్ హౌస్ ఇంకా హెల్ప్ చేసే వాళ్ళందరికీ విని 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 వాళ్ళు రికార్డ్ చేయండి మేము పాడతాం అన్నారు ఒకరోజు. సో అది కూడా క్లిప్పింగ్స్ ఉన్నాయి. వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. ఎన్ని డేస్ పిక్చరైజ్ చేస్తే వాళ్ళకి అలవాటు అయిపోయింది పాట రోషన్ అక్కడ? బేసిక్గా ఈ సాంగ్ 4-5 daysలో తీసాము. 3rd day నుంచి వాళ్ళు ప్రేమంటే ఏంటి అని. సో మొత్తం మీద కాశ్మీరీస్కి కూడా తెలుగు నేర్పించి వచ్చారనమాట వచ్చి ఎప్పుడు. ఓకే, సో మన కల్చర్ వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది అనిపిస్తుంది. బట్ కాశ్మీర్ కాకుండా ఇంకా అదర్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఏ లొకేషన్స్లో షూట్ చేశారు లీలా?
కాశ్మీర్ అండ్ హైదరాబాద్. కోవిడ్ టైంలో కొంచెం అనుకున్నాం వెళ్ళాలని, బట్ కుదరలేదు. సో కాశ్మీర్ అండ్ హైదరాబాద్ ఒక్కటే కుదిరిందనమాట. ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ లాక్డౌన్, ఈ కోవిడ్ రెస్ట్రిక్షన్స్ ఇవన్నిటి మధ్యలో ఈ సినిమా షూట్ చేయడం హౌ హార్డ్ వాజ్ ఇట్ లీలా? అండ్ ప్రొడక్షన్ వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు, ప్రికాషన్స్ ఇవన్నీ. అందుకే మా షూటింగ్ ఆ పీరియడ్లో ఒకరికి కూడా కోవిడ్ రాలా. షూటింగ్ నుంచి జాగ్రత్తగా, సినిమా అంటే 100 మంది వర్క్ చేస్తూ ఉంటారు, బట్ ఎక్కడ ఒక కోవిడ్ కేసు కూడా ఎప్పుడు అవ్వలేదు. కోవిడ్ కేసు కూడా రాలేదు. దీంట్లో ప్రొడక్షన్ వాళ్ళకి నిజంగా జాగ్రత్తలు తీసుకున్నారు అండ్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. బట్ థియేటర్ స్టాప్ అయ్యి ఇవన్నీ కూడా పోస్ట్పోన్ అవుతూ వెళ్తూ ఉంటే మీ మెంటల్ కండిషన్ ఎలా ఉండింది రోషన్? ఎప్పుడైనా ప్రెషర్ అనిపించింది, అయ్యో ఏం జరుగుతుంది, థియేటర్స్కి వెళ్తుందా, ఓటీటీకి వెళ్తుందా, ఏమవుతుంది నెక్స్ట్ ఏంటి లేదండి, ఓటీటీ దేర్ ఇస్ నో ఛాన్స్, థియేటర్సే. ఎందుకంటే ఇలాంటి కలర్ఫుల్ చూడాలంటే ఫ్యామిలీ అందరితో కూర్చుని థియేటర్లోనే చూడాలి. అండ్ ఆబ్వియస్లీ స్ట్రెస్ ఉంటుంది కదండి ఫస్ట్ సినిమా. ఓటీటీలో అయితే రిలీజ్ అవ్వకూడదు బాబోయ్. నాకైతే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. మన ఇంట్లోనో ఫోన్లోనో చూస్తే మనకి ఎక్కదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు పిలుస్తారు, వాళ్ళు పిలుస్తారు, వెళ్ళిపోతాం, పాజ్ చేస్తాం, వెళ్ళిపోతాం. మీరు ఆ కనెక్షన్ సినిమా కనెక్షన్ మిస్ అవుతారు. సో డెఫినెట్గా థియేటర్స్లోనే రిలీజ్ అవుతుంది. రీసెంట్గా నాని గారు చెప్పినట్టు థియేటర్స్లో సినిమా చూడడం మన కల్చర్ అని నిజంగానే. సో థియేటర్స్కి వెళ్ళి చూసినప్పుడు ఎస్పెషలీ ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇంకా బాగా కనెక్ట్ అవుతాయి ఇలా. సో మీరు కూడా థియేటర్స్లో వెళ్ళి సినిమాలు చూస్తుంటారా ఎప్పుడు? ఓకే, సో పెళ్లి సందడి మనం మాట్లాడుకుంటున్నాం, న్యూ జనరేషన్ అని చెప్పేసి రోషన్. సో అప్పటి లవ్ స్టోరీస్కి ఇప్పటి లవ్ స్టోరీస్కి ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా? అప్పటి లవ్ స్టోరీ అంటే ఆ పెళ్లి సందడి, ఈ పెళ్లి సందడా? అంటే దాంట్లో నాన్న ఇద్దరితో రొమాన్స్ చేశారు, నేను ఒకరితోనే ఆప్షన్ ఇవ్వలా. ఒకళ్ళే ఉన్నారు ఇక్కడ. సార్ రాఘవేంద్రరావు గారు, మీరు ఇది నోట్ చేసుకోవాలండి, కనీసం నెక్స్ట్ సినిమా కన్నా కానీ ఇద్దరు హీరోయిన్స్ని పెడితే అని నేను అనలేదు సార్, రోషనే డిమాండ్ చేస్తున్నారు. ఇది నా మాట కాదు. ఓకే, సో వాట్ వాజ్ ద డిఫరెన్స్ మీరు చూసింది లీలా? మీకు ఎలా అనిపించింది ఆ పెళ్లి సందడికి ఈ పెళ్లి సందడికి డిఫరెన్షియేట్ చేయాలంటే? సో క్లియర్ డిఫరెన్సియేషన్ అయితే కనిపిస్తుంది. సో ఈ సినిమాలో వర్క్ చేసిన మిగతా ఆర్టిస్ట్ అందరి గురించి మీ ఫేవరెట్ కో ఆర్టిస్ట్ ఎవరు రోషన్, మీరు చెప్పాలంటే? అందరండి, ఒకళ్ళని చెప్పలేము. చెప్పరా కాదు, చెప్పలేము. ఎందుకంటే అందరినీ నాన్నతో చూశాను. అందరినీ నాన్నతో చూసి నేను వీళ్ళతో ఎప్పుడు చేస్తే బాగుంటుంది తప్ప నాకు కూడా ఉంటుంది కదా. సో నేను వాళ్ళతో చేస్తుంటే అసలు నిజంగా వాళ్ళు నాకు చెప్పడం కానీ, యాక్టింగ్ సజెషన్స్ ఇవ్వడం కానీ నిజంగా చాలా హెల్ప్ అయింది. ఫేవరెట్ పర్సన్ అవుట్ ఆఫ్ దీస్ మెనీ ఆర్టిస్ట్, ఇంతమంది కనిపిస్తున్నారు ఇక్కడ మనకి పోస్టర్లో. సో ఎవరైనా ఒక్క ఫేవరెట్ ఆర్టిస్ట్ చెప్పమంటే? ఫేవరెట్ ఆర్టిస్టా? పోస్టర్ నుంచా? వశిష్ఠ గారే. రాఘవేంద్రరావు గారు నా ఫేవరెట్ ఆర్టిస్ట్ ఇప్పుడు. సో కొత్తగా ఆర్టిస్ట్గా కూడా వచ్చారు కాబట్టి ఇప్పుడు రాఘవేంద్రరావు గారు యాజ్ అన్ ఆర్టిస్ట్ చాలా ఇష్టం అన్నమాట. ఓకే, సో మిమ్మల్ని అడిగితే లీలా, సో వీళ్ళందరిలో అంటే బాగా నోట్ అయ్యేటువంటి క్యారెక్టరైజేషన్స్ ఎవరు అయి ఉండొచ్చు? వాట్ కెన్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ ఇక్కడ రోషన్? ఇక్కడ అందరికీ ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుందండి. ఇప్పుడు ఒకళ్ళకి తక్కువ ఒకళ్ళు ఎక్కువ అని కాదు, అందరూ కనపడతారు. అందరికీ ఒక్కొక్క స్పెషల్ ఫ్లేవర్, స్పెషల్ క్యారెక్టరైజేషన్ డెఫినెట్గా ఉంటుంది. అందరూ సందడి చేస్తారు, ఒక్కళ్ళు కూడా కామ్గా కూర్చునే క్యారెక్టర్ లేదు.
అందరూ సందడి చేస్తారు. కాకపోతే మీరు ఇంత కామ్గా ఉండి వశిష్ఠ క్యారెక్టర్ గురించి ఏం మాట్లాడట్లేదంటే మాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఆయన రోల్ ఎంత స్పెషల్ అవ్వబోతుంది, ఎంత కీ అవ్వబోతుంది ఈ సినిమాలో? డెఫినెట్గా రాఘవేంద్ర గారు వి ఆల్ నో లెజెండరీ డైరెక్టర్, ప్రొడ్యూసర్. ఆయన ఇంకేం చేయాలి అని అనుకుని ఉంటారు. సో డెఫినెట్గా ఒక సెంటిమెంటల్ వాల్యూ, ఆయన ఫాదర్ కూడా యాక్ట్ చేశారు కాబట్టి ఆయన కూడా చేయాలని ఒక కోరిక. అండ్ ఈ సినిమా ద్వారా, ఈ పెళ్లి సందడి ద్వారా అది నిజం అవడం అనేది డెఫినెట్గా అందరికీ హ్యాపీ. అండ్ ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా వెరీ హ్యాపీ రాఘవేంద్ర గారిని సినిమాలో చూడ. టైం అంటే టైం. సో ఈ సినిమా రిలీజ్ అయితే తెలుగు సినిమా అభిమానులతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన అందరూ కూడా వచ్చి చూస్తారు. ఫస్ట్ రాఘవేంద్ర రావు గారు ఎలా నటించారు, ఆయన యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి ఫస్ట్ చూద్దామని కూడా చాలామంది ఎగ్జైటెడ్గా థియేటర్స్కి వస్తారేమో. రోషన్, సో రోషన్, నేను ఫస్ట్ నుంచి మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతుంటే అన్నీ చాలా సింపుల్గా చెప్తున్నారు కానీ ఎక్కడ ఏమీ రివీల్ చేయట్లేదు. సో ఆడియన్స్కి, ఎస్పెషలీ మా అందరికీ థియేటర్స్కి వస్తే ఏదన్నా సర్ప్రైజ్ ఉందా? ఎనీ సర్ప్రైజ్ ప్యాకేజెస్? సినిమాతో సర్ప్రైజ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, డైరెక్టర్ గారి కాంబినేషన్తో. రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. యా, డైరెక్టర్ గారి కాంబినేషన్. అంటే మీరు ఇంతమంది అనుకోకండి, చాలా మంది ఉన్నారు. సో రాజేంద్ర ప్రసాద్ గారిది ఒక కీ రోల్. బేసిక్గా రాజేంద్ర ప్రసాద్ గారు రాఘవేంద్ర గారి కాంబినేషన్. ఈ యాజ్ అ కీ రోల్. సినిమా చూసి తెలుసుకోండి. ఓకే, సో మళ్ళీ లాస్ట్లో ఇది మాత్రం డిస్క్లైమర్ వేస్తారు, సినిమా చూసి తెలుసుకోవాలి అని చెప్పి. అండ్ లీలా, ఈ అమ్మాయి విషయానికి వస్తే బాగా రౌడీ పిల్ల అంట, సెట్లో బాగా అల్లరి చేస్తుందంట. అసలు చాలా రచ్చ చేస్తుంది సెట్లో. ఇంటర్వ్యూస్ వచ్చేటప్పుడు మాత్రం కొంచెం ఆడియన్స్ ముందు వాయిస్గా నటిస్తారు. కొన్ని మేకింగ్ వీడియోస్ కూడా ఏమైనా ఉంటే వేద్దాం, మన ఉండే ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. సో యా, ఇంతకుముందు నాకు మీరు చెప్తున్నారు లీలా అబౌట్ ది అదర్ క్యారెక్టరైజేషన్స్, మీకు బాగా నచ్చిన క్యారెక్టరైజేషన్ ఏంటి? అండ్ చాలా మంది ఆర్టిస్ట్ ఇక్కడ ఉన్నారు కాబట్టి. నాకు చాలా ప్రకాష్ రాజ్ గారితో సీన్స్ ఉన్నాయి. సో మై ఫస్ట్ డే అంటే వాజ్ వెరీ, చెప్పాను కదండి, క్యారెక్టర్ ఇస్ వెరీ కొంచెం రౌడీ టైప్స్, కొంచెం రౌడీ టైప్స్. సో దానివల్ల ఇంకా వెరీ ప్రాబబ్లీ నాట్ అ వెరీ నార్మల్ టైప్ సీన్ అనమాట. ఫస్ట్ డే అని చేసినప్పుడు ఇంకా ఐ వాజ్ వెరీ టెన్స్డ్, కానీ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దట్ సీన్. ప్రకాష్ రాజ్ గారి కాంబినేషన్స్ అండ్ వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, శక్లక శంకర్ గారు ఉన్నారు. కామెడీ చెప్తాను కదా, ఈ నేమ్స్ అన్ని చెప్తుంటే ఎలా నవ్వుకోవచ్చో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అన్ని వింటూ ఉంటే ఇక్కడ పోస్టర్ లో చూస్తుంది జస్ట్ ఒక టీజర్ లాగా సినిమాకి ముందు, అలా మనం పోస్టర్ చూస్తున్నాం అంతే. అక్కడికి వెళ్ళాక ఇంతకు ముందు మనకి లీలా చెప్పినట్టు ఫుల్ మీల్స్ ఉంటుంది అన్నమాట. యా, అండ్ సాంగ్స్ కూడా ప్రతి ఒక్కటి, ఇంతకుముందు మీరు చెప్పారు ప్రేమంటే ఏంటి సాంగ్ ఇష్టం అని చెప్పి. అండ్ మీకు నచ్చిన సాంగ్? నాకు పర్సనలీ ఐ థింక్ హోలిస్టిక్లీ ఆడపిల్లలకి ఎక్కువ ప్రేమంటే ఏంటి, అబ్బాయిలందరికీ గుజ్జులు గుజ్జులు. మొన్న యాక్చువల్లీ ఒక ఇన్సిడెంట్ అయింది, కార్లో వెళ్తున్నప్పుడు ఒక రిలీజ్ కూడా అవ్వలేదు కానీ సరే గుజ్జులు అన్నారు. దట్ వాస్ ఫన్. అండ్ పెద్దవాళ్ళందరికీ పెళ్లి సందడి ఆ సాంగ్, అందరికి ఒక్కొక్క సాంగ్ అలా కనెక్ట్ అయ్యారు. బట్ నాకు పర్సనలీ ప్రేమంటే. సో మొత్తానికి ప్రేమలో అప్పుడే పడుతున్నటువంటి అబ్బాయిలందరికీ గుజ్జులు నచ్చుతుంది, ఫ్యామిలీ ఆడియన్స్ అందరికేమో పిపి పిపి. వెరీ నైస్, అందరికీ ఒక్కొక్క సాంగ్ నచ్చుతుంది, మొత్తం అన్ని జాలర్ ఆడియన్స్ అందరినీ కూడా కవర్ చేయాలి. ఒక పాట పాడిద్దామా రోషన్? ఏదన్నా సింగర్ 2 years నేర్చుకుందంట సింగింగ్. ఆడపిల్లలే పుడతారు ఫస్ట్, అంత అబద్ధాలు చెప్తున్నారు. నేను 2 years సింగింగ్ నేర్చుకోలేదు నా లైఫ్ లో. నేను అసలు
రోషన్ చెప్పాడంటే 2 సంవత్సరాల నుంచి నేర్చుకున్నారని అంటే డెఫినెట్గా ఏదో ఒక పాట వచ్చే ఉంటుంది. ఏ పాట పాడిద్దాం చెప్పు రోషన్, ట్రై చేద్దాం. అంత మంచి పాడు అలా కాదు, అలాంటి సింగర్స్ ఎలా వస్తుందని మోటివేషన్. ఆవిడ 3-4 లో పాడుతున్నారు, మీరు 6-8 లో చెప్తున్నారు. దానికి దీనికి సింక్ అవ్వట్లేదు. ఆహా, హ్యాపీగా ఉంది. మొత్తానికి ఇలా పాడించిన తర్వాత సందడి మొదలైనట్టు అనిపిస్తుంది ఫైనలీ. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ గైజ్. మీలానే మేము కూడా సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నాం. ఇంతకుముందు రోషన్ చెప్పినట్లుగా కాశ్మీర్లో పిక్చరైజ్ చేశారు అండ్ డిఫరెంట్ లొకేషన్స్లో, అండ్ చూడ్డానికి చాలా వైబ్రెంట్గా మా అందరికీ కనుల విందు మేము అందరం థియేటర్స్కి వెళ్తే అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో కాంట్ వెయిట్ ఫర్ దిస్ ఫిల్మ్ టు రిలీజ్. అతి త్వరలో థియేటర్స్కి వెళ్ళి మేము ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. బట్ రోషన్, శ్రీకాంత్ గారు అబ్బాయిగా మీ మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అండ్ అభిమానులు అందరూ మీ నుంచి కొన్ని మాటలు వినాలని అనుకుంటారు. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు టు ది ఆడియన్స్? ఏం లేదండి, బేసిక్గా కొడుతున్నాము. ఓకే, సో డెఫినెట్గా మీరు కోవిడ్ స్ట్రెస్లో ఉంటే మాత్రం ఈ సినిమాకి కంపల్సరీ మీరు రావాలి. ఎందుకంటే స్ట్రెస్ ఫ్రీ అయ్యి థియేటర్ నుంచి వెళ్తారు. సెకండ్ టైం చూసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారని నా ఫీలింగ్. సో డెఫినెట్గా అందరూ రావాలి. నేను సినిమా మొత్తం అంతా బ్యాక్గ్రౌండ్ నుంచి రిపోర్ట్స్ వస్తాయి, అన్నీ విన్నాను, అంతా చాలా పాజిటివ్ ఉంది. అండ్ ఈ కోవిడ్ టైంలో డెఫినెట్గా ఇట్స్ స్ట్రెస్ ఫ్రీ ఫిల్మ్. వాట్ కాన్ఫిడెన్స్, సీరియస్లీ ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడంటే అసలు మీరు డౌట్ పడాల్సిందేం లేదు. అండ్ లీలా మీరు? ఐ థింక్ డెఫినెట్లీ అన్ని ఫ్లేవర్స్ ఉన్నంత సినిమా. అండ్ పొట్టు చెక్కలయ్యే వరకు మొత్తం నవ్వుతూ ఉంటారని చెప్పొచ్చు కాన్ఫిడెంట్గా. డిఫరెంట్గా ఉందండి. వీ ట్రైడ్ ఒక పుట్ ఇన్ అన్ ఎఫర్ట్. ఇంకా దీని మీద ఇంకా మీకు వదిలేదు. సో రిలీజ్ అయినప్పుడు దయచేసి చూడండి. మీ ఆశీర్వాదం మా సినిమా ఉందని. ఆల్రైట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. తొందరలో థియేటర్స్లో కలుద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ.